మణికంఠ ఇష్టమన్నారు ఇందాక. లేదు మణికంఠ ఇష్టం లేదు. సో యష్మి అండ్ మణికంఠని టార్గెట్ చేస్తుంది కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? తను నచ్చినట్టు ఆడుతుంది, కాకపోతే మణికంఠ డిస్టర్బ్ చేస్తున్నాడు వచ్చి మధ్యలో, అంటే అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు. కానీ యష్మి తన ఆట ఆడుతుంది, అంటే ఒక లేడీ టైగర్ లా ఆడుతుంది. సోనియా వెళ్ళిపోయినాక నిఖిల్ డల్ అయ్యాడని బయట అంటారు, మీరేమంటారు మేడం? ఇప్పుడే తన గేమ్ ని డెవలప్ చేసుకుంటున్నాడు, ఇంకా సోనియా బయటకు వెళ్ళిపోయాడు. టాప్ 2 లో మరి నిఖిల్ ఉంటాడంటారా? ఖచ్చితంగా ఉంటాడు కూడా. నబీల్ టకఫర్ ఇస్తున్నాడు కదా, నబీల్ కొంచెం మేబీ నబీల్ కూడా ఉండొచ్చు. ఏమో ఆట అనేది ఎలా చేంజ్ అవుతుంది ఎవరికి తెలియదు కదా. మేబీ విష్ణుప్రియ పృథ్వీ మధ్యలో లవ్ ట్రాక్ జెన్యూన్ అంటారా ఫేక్ అంటారా? ఫేక్. అది ఫేక్ అనా? మరి ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు లోపల? అది వాళ్ళు ఫేమస్ అవటం కోసం, ఇంకా విష్ణుప్రియ ఇంకా ఫేమస్ అవ్వాలంటారు, ఆల్రెడీ అమ్మాయి ఫేమస్ ఫేమస్ కానీ అమ్మాయి షోలో స్పెషల్ అట్రాక్షన్ ఉండాలి కదా అమ్మాయి మీద. సో అందుకని అమ్మాయి మీద అమ్మాయి లవ్ ట్రాక్ నడిపితే అమ్మాయి మీద ఓట్లు వేస్తారు కదా జనాలు, అది అనుకుంటున్నా. మీ అభిప్రాయం? ఎలాంటి అభిప్రాయం లేదు. యష్మి వల్ల అంటే నిఖిల్ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, పృథ్వీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటారు. అలా ఏం లేదు, వాళ్ళు ఫ్రెండ్స్ అంటే సోనియా వెళ్ళిపోయింది, ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు. అందరు రూమ్మేట్స్ ఎలా ఉన్నారు, యష్మి కూడా అలాగే ఉంది. సో ఈ రోజు నైన్గా వెళ్ళిపోతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నైనిక ఫస్ట్ వీక్ బాగా ఆడింది, నెక్స్ట్ కొంచెం డల్ అయిపోయింది. ఫస్ట్ వీక్ ఆడితే మేబీ ఉండొచ్చు అని తను అలా ఆడలేదు. మీ టాప్ 5 లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? నిఖిల్ అంటే వాళ్ళు ఇంకా అప్పుడు 7 కి వైల్డ్ కార్డ్ వస్తున్నారు కదా, చూసాక మేబీ ఆట చేంజ్ వాళ్ళు అసలు ఉండాలి ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్, యష్మి, ప్రేరణ, పృథ్వీ, మణిగంట కూడా ఉంటాడు, ఎందుకంటే ఓట్స్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు ఎలిమినేట్ చేయాలనుకుంటే ఆ 8 మందిలో ఎంతమంది ఎలిమినేట్ చేస్తారు, ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? ఇంకా అంత ఆలోచించట్లేదు. గేమ్ లో అందరూ ఉంటే బాగుంటది. ఏం లేదు, అలా ఏం లేదు, ఎవరికేం వాళ్ళు ఆడుతున్నారు. సో అలా ఏం చెప్పలేము మనం. థ్యాంక్ యూ.